ముగ్గురితోటి సరిపడుతుందా మీ ప్రభుత్వం? లేకపోతే మరింత ముందుకెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఎందుకంటే సూత్రధారుల్ని ఒగ్గేసే వదిలిపెట్టే పరిస్థితి అయితే దేర్ ఇస్ నో పాయింట్. మీరు ఈ కేసు కట్టి ప్రయోజనం లేదు. సార్, వాస్తవంగా ముందుగా మీకు 99 ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. గత 5 ఏళ్లలో మనం ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కానీ చట్టాలు కానీ అన్ని ఐసీయూలో ఉన్నాయని చెప్పుకోవాలి సార్. ప్రజల పక్షాన కాకుండా అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించినందుకు ఈ రోజు ఆ అధికారుల వాళ్ళ కెరియర్లను ఒక బ్లాక్ ఒక ఒక మాయను మచ్చిగా వాళ్ళ కెరియర్ లో మిగిలిపోయింది ఈ రోజు. సార్ వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తోందండి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి పార్టీలు మారిపోతుంటాయి, నాయకులు మారిపోతుంటారు అనే విషయం గుర్తు పెట్టుకోకుండా వాళ్ళ ఇంటిగ్రిటీ కోల్పోయి వాళ్ళ ఇండిపెండెన్స్ మర్చిపోయి వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో వ్యవహరించిన తీరు నిజంగా చాలా బాధాకరం అండి. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటున్నాయి. అలాగే కాకుండా ఓన్లీ సస్పెన్షన్ తో వదిలేకుండా వారి ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని, దాని వెనక ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసాం ఒక ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారి విషయం, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 బలయ్యారు. అంటే వెనక కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆయుధాన్ని విసిరే చేతిని ముందుగా మనం శిక్షించాలి, కానీ ఆయుధాలు ఎన్నన్నా మారుస్తుంటారు సార్. ఈ రోజు ఈ 3 అయ్యారు, మళ్ళీ ఒకవేళ మళ్ళా అధికారంలోకి వస్తే మళ్ళా ఇంకొంతమందిని బలి చేస్తుంటారు. ఈ సంస్కృతి పోవాలంటే అసలు సూత్రధారులను ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని బయటకు లాగాల్సిన పరిస్థితి ఉంది సార్. గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక జత్వాని గారి కేసు విషయంలోనే కాదు సార్, అమరావతి రైతుల విషయంలో కూడా చాలా పోలీసులు ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు సార్. అర్ధరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేయడాన్ని, మహిళల్ని జుట్టు పట్టుకుని లాగే అరెస్ట్ చేయడాలు, వాళ్ళు ఇంకా ఎన్నో సార్ మీడియా మీద కేసులు పెట్టారు. మీడియా వ్యక్తుల మీద కూడా మన దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ఇంకా ఎన్నో చట్టాలను ఉల్లంఘించి వీళ్ళు చేతుల్లోకి తీసుకుని చేసిన పనులు ఎన్నో సార్. వీళ్ళు 3 బయటకు కనిపిస్తున్నారు, కానీ పోలీస్ వ్యవస్థలో చాలా భ్రష్టు పట్టించిన విషయం మాత్రం మనకు అర్థమవుతుంది సార్ ఎన్నో కేసుల విషయంలో. అలాగే ఇక్కడ సుజాత గారు ఒక నిమిషం వినండి. దేశద్రోహం కేసులు పెట్టారు మీడియా వ్యక్తుల మీద కూడా. అది బహుశా అంటే మీరు జనసేన తోటి మీ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఒకసారి తెలుగుదేశం కూడా చూడండి, వాళ్ళు కొబ్బరికాయ కొడితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ వేరే రోజు మాట్లాడుకుందాం మళ్ళీ మనం. సార్ ఎవరు చేసినా తప్పే. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ గత 5 ఏళ్లలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో కనీసం కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఉల్లంఘించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా ఈ రోజు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది సార్. సో మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీని వెనక సూత్రధారులను కూడా ఎవరైతే సజ్జలు అంటున్నారో వారిని కూడా బయటకు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే బాలకోటయ్య గారు బాధితురాలతో స్వయంగా మాట్లాడారు కాబట్టి మనం టీవీలో ఆవిడ వాదన విన్నది వేరు, స్వయంగా మాట్లాడారు కాబట్టి ఆయనకి ఆవిడ పడిన ఆవేదన అంతా ఆయనకి బాగా అర్థమైంది. కాబట్టి ఆయన తన సోదరి అని చెప్పి ఆయన అంతా బాధపడడం జరుగుతుంది. ఒక ఒంటరి మహిళని చేసి వీళ్ళు ఈ కేసులో దొరికిపోవడానికి ముఖ్యంగా ఏదైతే కేసు నమోదు చేయడానికి ముందే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న విషయంలో దొరికిపోయారు సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే అసలు ఏ అధికారంతో తీసుకొచ్చారు, అదొకటి. పోలీస్ స్టేషన్ లోను లేదంటే జైల్లోనూ ఉంచాల్సిన, అంటే కేసులు పెట్టి జైల్లో పెట్టారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో విచారణ చేయాల్సిన వ్యక్తిని తీసుకుని వెళ్లి ప్రైవేట్ బంగ్లాలో పెట్టి నిర్బంధించి అక్కడ విచారణ చేయడం, ఇదన్నీ అంటే చట్టాలని వీళ్ళు తొమ్మిలో తొక్కేసి వాళ్ళు ఇష్టం రాజ్యంగా చేసిన ఫలితం ఈ రోజు వాళ్ళు సస్పెండ్ అవ్వడం ఒక మాయన మచ్చకల్లా వాళ్ళ కెరీర్ లో మిగిలిపోయింది సార్. ఎంతో చదువుకుని ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న వ్యక్తులు కెరీర్ లోకి వచ్చి ఈ రోజు ఇటువంటి అబాస్ పాలవడం నిజంగా విచారకరం. సుజాత గారు ఇవన్నీ ఓకే, కానీ సజ్జన్ జిందాల్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేనంత బలహీనంగా ఉందా మీ ప్రభుత్వం? ఏం జరిగింది అంటే మూల కారణం, ఈ కేసుకు మూల కారణం అతని ఇన్స్టిగేషన్ వల్లే ఈ వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడిపింది, సజ్జల గారి డైరెక్షన్లో, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పర్యవేక్షణలో. మరి సజ్జన్ జిందాల్ని కూడా విచారించాలి కదా. కనీసం నోటీసులు ఇచ్చారా మీరు? మీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా? సీఎంఓ ఈ కుట్రకు పాల్పడిందని 3 జీవోల్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జారీ అయిన దాంట్లో డీజీపీ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం
మరి సీఎం అంత భారీ కుట్రకు పాల్పడటానికి మూలకారకుడైన సజ్జన్ జిందాల్కి నోటీసులు పంపించారా? పంపించకపోవటానికి గల కారణాలేంటి? నిదానంగా పంపిస్తాం, మేము ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది కదా అని అంటారా? మీ స్టాండ్ ఏంటి? గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? లేదు సార్, ఆమె ఎవరైతే కాదంబరి గారు ఉన్నారో ఆల్రెడీ ముంబైలో కేసు నమోదు చేయడం జరిగింది సజ్జన్ జిందాల్ గారి మీద. ఇక్కడ కూడా విచారణ జరుగుతుంది. అవసరమైతే సజ్జన్ జిందాల్ గారి మీద కూడా కేసులు నమోదు చేస్తారు సార్. ఆ విషయంలో ఇక్కడ ఏమీ పొరపాటు ఏం లేదు, ఆలోచించే పని ఏం లేదు సార్. ఆయన పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చే విషయంలో గవర్నమెంట్ ఏమైనా ముందు వెనక ఆడుతోందా అని అడుగుతున్నా. అలా ఏం లేదు సార్. కేసులో ఉన్న వాళ్ళు అందరూ అసలు మూల వ్యక్తి సజ్జన్ జిందాలే కదండి. మూల వ్యక్తి సజ్జన్ జిందాలే కాబట్టి అక్కడి నుంచే మొదలైంది కాబట్టి కదా. సజ్జన్ జిందాల్ తో పాటు అలాగే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఈ కుట్రకి పాల్పడిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నడవాలి కదా విచారణ, ఎందుకు నడవట్లేదు ప్యారలల్ గా? మీకు బోల్డైన టీమ్స్ ఉంటాయి కదా. ప్రశాంతి రాయ్ గారు కేవలం ఈ ముగ్గురి వరకే ఎందుకు కన్ఫైన్ అయ్యారు? ఆయన ఎందుకని టాస్క్లోకి తీసుకోలేదు? మూల కారణం అయినప్పుడు ఆయన ఎందుకు టాస్క్లోకి తీసుకోలేదు? ఈ ప్రశ్న వస్తుంది. సోషల్ మీడియా అడుగుతుందండి. అంటే మనం జబ్బలు చర్చ చేసుకొని ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు బ్రహ్మాండంగా చేసాం, ఇరగదీసాం అనుకుంటే కుదరదు. అసలు మూలకారకుడు సజ్జన్ జిందాల్, ఆయనకి కనీసం నోటీస్ పంపించారా? అయ్యా మీరు విచారణకి రండి, లేకపోతే మాకు ఎస్ఆర్ ఫండ్ ఉంది, మా ఆంజనేయులు గారు చేసినట్టే మేము కూడా ఎస్ఆర్ ఫండ్ వేసుకొని మీకు స్పెషల్ ఫ్లైట్ మీకోసం వచ్చి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని విచారించి అవసరమైతే మిమ్మల్ని కూడా స్పెషల్ ఫ్లైట్లోనే ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? సార్ ఖచ్చితంగా సజ్జన్ జిందాల్ గారి మీద కూడా చర్యలు ఉంటాయి సార్. ఎవరి గురించి భయపడే సమస్య లేదు. ఎందుకంటే అసలు మూలకారకుడు ఆయన్నే కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేసి ఏదో తూతూ మంత్రంగా వీళ్ళని అరెస్ట్ చేసేసి ఇక్కడతో చేతులు దులిపేసుకునే ప్రసక్తి అయితే లేదు సార్. ఖచ్చితంగా మీరు రాబోయే ఒక 4 రోజుల్లో చూస్తారు. కేసులో ఉన్న మిగిలిన వెనకే ఉన్న వ్యక్తులు ముఖ్యం కదండి. ముందు ఉన్న తెర ముందుకు వచ్చిన వ్యక్తుల కంటే నడిపించిన వ్యక్తులు ముఖ్యం కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది సార్. రైట్. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. రేగిడి లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, అంటే మీరు ఎంత హోప్లెస్గా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంది, కనీసం తప్పుడు కేసులు పెట్టేప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఈ స్పృహ లేకుండా ఎప్పుడండి మీరు అరెస్ట్ చేసింది జనవరి 31 ఆమెని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు? ఫిబ్రవరి 2 ఇప్పుడు నమోదు చేశారు. ఎందుకు ఇన్ని ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి? అంటే మీకు మితిమీరిన ఆత్మవిశ్వాసం, లేకపోతే దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే మేమే కదా ఇంకో 30 ఏళ్ళు పరిపాలించేది, మా రాజ్యాంగాలు మేము రాసుకుంటాం, మా చట్టాలు మాకున్నాయి, మా అరెస్టులు మేము చేసుకుంటాం, ఈ పెడధోరణి కదా మిమ్మల్ని ఇక్కడ దాకా దిగజార్చింది. మీరు దిగజారటమే కాకుండా ఐపీఎస్ వ్యవస్థను కూడా నడిబజార్లో నుంచోబెట్టారు. లక్ష్మణరావు గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని. నేను అదే అంటున్నా, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆడుతుంది ఎవరు, ఆడిస్తుంది ఎవరు, చేస్తుంది ఎవరు, చేయిస్తుంది ఎవరు. నేను ఒకటే చెప్తున్నా వాసుదేవన్ గారు, అసలు ఈ సజ్జల జిందాల్ గారు సజ్జల కాదండి, అంత బలహీనుడా అంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఒక్క నిమిషం అంత బలహీనుడా? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే తాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క సహాయంతోనే ఆ యొక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయితోనే ఆయన మీద ఉన్న కేసులు తీయించేంత ఇదంతా నడిపించేంత అసమర్థుడు నేను అనుకుంటున్నా. అంటే ఆయన తలుసుకుంటూ ముంబై లేదా, ముంబై ప్రభుత్వం